అత్తగారు ఒక దేవతలాగా ఉన్నా కోడలికి కొంచెం విలన్ లాగా కనపడుతుంది. అలాగే కోడలు ఎంత బాగున్నా ఈవెన్ దేవత లాంటి కోడలు వచ్చినా అత్తకి ఏదో లోటు ఒక చిన్న విలన్ లాగానే కనపడుతుంది. సో ఎంత మంచి అత్తయ్య దొరికినా అమ్మతో ఈక్వల్గా చూడలేరు, అమ్మలా యాక్సెప్ట్ చేయలేరు. అలాగే అత్తలు కూడా కోడళ్ళని ఎంత మంచి కోడలు వచ్చినా ఎంత బాగా చేసినా తన కూతుర్ని చూసినట్టు చూడలేదు, కొంచెం గ్యాప్స్ ఉంటాయి. ఇది ఇప్పటిది కాదు, ఇది ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తూనే ఉంది, కొన్ని వేల సంవత్సరాల నుంచి అలాగే ఉంది, ఇంకా ఫ్యూచర్లో కూడా అలాగే ఉంటుంది 100 సంవత్సరాల తర్వాత కూడా. అందుకే మీరు చూడండి అత్త కోడళ్ళ పైన సాస్ బాహు సీరియల్స్ ఎన్ని తీస్తే ఆడుతూనే ఉంటాయి, సంవత్సరాల పోను ఆడుతూనే ఉంటాయి. పాన్ ఇండియాలోనే కాదు, ప్రతి రీజనల్ లాంగ్వేజ్లో కూడా, తెలుగులో కూడా చూడండి సీరియల్స్, బాలీవుడ్ సినిమాలు, మన తెలుగు సినిమాలు ఏది తీసినా ఈ సెంటిమెంట్ అలాగే ఉంటుంది, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ వీడియో చాలా ఇంపార్టెంట్, అత్తలకి కోడళ్ళకి ఈవెన్ భర్తలకి కూడా, ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ అత్తన్నో కోడన్నో ఎవరినో ఒకరిని విలనిజం చేయడము, విలన్గా చూడడము, పోర్ట్రే చేయడము, ఇద్దరిని విలన్గా చూపించడం అనేది ఆనవాయితీగా అయిపోయింది. అది అన్ఫార్చునేట్గా అక్కడ వాళ్ళ తప్పు కాదండి. ఎందుకు తప్పు కాదంటున్నంటే, ఒక అత్త అందరి దృష్టిలో మంచి మనిషి, అసలు ఒక పలానా మనిషి చాలా మంచి వ్యక్తి అండి అంటారు, అంటే అత్తని ఎగ్జాంపుల్. అదే అత్త వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలికి మాత్రం మంచి వ్యక్తి కాదు, ఒక విలనే. సిమిలర్గా ఆ కోడలు కూడా 100 మందిని తీసుకెళ్ళి అడిగితే అలా 95% అమ్మాయి అంటే అలా ఉండాలి, చాలా మంచి అమ్మాయి అంటారు. బట్ అగైన్ ఇంట్లో వాళ్ళ అత్త దగ్గర షీఈ్ నాట్ ఇన్ ఎ గుడ్ టర్మ్స్. సో వీటికి డీప్ డైవ్ సైకలాజికల్ రీజన్స్కి వెళ్తే మొట్టమొదటిదండి, అత్త కావచ్చు కోడలు కావచ్చు, ఇద్దరికి కూడా ఒక సైకలాజికల్ ఇంప్రింటింగ్ అయి ఉంటుంది వాళ్ళ మైండ్లో. అంటే పెళ్లికి ముందే, వాళ్ళ అత్త కోడలు అవ్వకముందే, కొన్ని సంవత్సరాల ముందే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అత్తకి తన కొడుకుకి పెళ్లి చేయకముందే ఎప్పటి నుంచో అడ్వాన్స్కి 5 సంవత్సరాలు 10 సంవత్సరాల ముందు నుంచే నాకు ఎలాంటి కోడలు వస్తుందో ఏమో, నాకు ఇలాంటి కోడలు రావాలి, కోడలు అంటే ఇలా ఉండాలి, ఒక సైకలాజికల్ ఇంప్రింట్స్ వేసుకుంటా ఉంటది. కోడలు అంటే ఇలా ఉంటది, కోడలు అంటే అలా ఉంటది, పక్క వాళ్ళ కోడలు ఎలా వచ్చు, నా కోడలు కూడా ఇలా ఉంటది, ఇంకా బెటర్ ఉంటుంది, అలా ఉంటది అని ఒక ఇంప్రింటింగ్ అయితేనే ఉంటుంది అత్తకి కొన్ని సంవత్సరాల తరబడి. సిమిలర్ గా అమ్మాయి కూడా పెళ్లి అవ్వకముందే, తను ఇంటికి కోడలు అవ్వకముందే తను కూడా సైకలాజికల్ ఇంప్రింటింగ్ అనేది ఒక బ్యాగేజ్, అంటే బిలీఫ్స్ కావచ్చు, పర్సెప్షన్ కావచ్చు, దాన్ని సైకలాజికల్ ఇంప్రింట్ అంటాం, ఇమోషనల్ ఇంప్రింట్ అవుతాం. సో ఇవన్నీ అయ్యి తర్వాత వాళ్ళు ఒక ఇంటికి వచ్చాక, అత్త కోడలు అయ్యాక రియాలిటీకి, వాస్తవానికి వాళ్ళ మనసులో, మైండ్ లో ఉన్న ఇంప్రింట్స్ కి రెండింటికి గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో వాళ్ళు సతమతం అవుతుంటారు, ఈ గొడవలు, కాన్ఫ్లిక్ట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. మీరు ఇది కూడా వింటూ ఉంటాం, అంటే కొడుకుతో తల్లి అంటూ ఉంటది, పెళ్ళైన తర్వాత తెలుస్తుంది వైఫ్ వచ్చాక నా వాల్యూ. ఈవెన్ కూతురుతో తల్లి కూడా అంటూ ఉంటది, అత్తగారు వచ్చిన తర్వాత తెలుస్తుంది నా వాల్యూ. వీళ్ళ విలన్ వస్తున్నారు నీ లైఫ్ లో కన్నట్టు మెంటలీ ప్రిపేర్ అవుతారండి. అంటే దే ఆర్ ఆల్వేస్ మేనిఫెస్టింగ్, తదాసు దేవతలు పైన తిరుగుతుంటారు కదా, తదాసు అన్నట్టు అయిపోతుంది వాళ్ళు. వాళ్ళకి వాళ్ళే తెలియకుండా చిన్న చిన్న తదాసులు పెట్టుకుంటూ, ఇవన్నీ కూడా నేను సైకాలజీలో ఇంప్రింటింగ్ అంటాం, సైకాలజీ ఇంప్రింటింగ్. సో దే ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ దట్ అండ్ దే ఆర్, వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు, దాన్ని నిజం చేసుకుంటారు. ఇది ఒక రీజన్ అయితే. రెండవ రీజన్ ఏంటంటే